నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యులు మంత్రిమండలి అందరూ కూడా ప్రమాణ స్వీకారాల తర్వాత మొదటి కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. ఎన్నికల సందర్భంలో కూటమి నేతల యొక్క ప్రణాళిక, వాటిని అమలు చేయాలనేటువంటి లక్ష్యం, బాధ్యతతో ఇవాటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించింది. పని చేయడం కూడా వట్టి ప్రారంభమే కాదు, ఈ కార్యక్రమంలో వేగవంతమైన అడుగులు వేయాలి. వేగవంతంగా ఏవైతే కార్యక్రమాలు మనం ప్రజల ముందు పెట్టామో, ప్రజలు మనల్ని ఆమోదించి మనకి ఈ అవకాశం ఇచ్చారో, వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం, ఆ ఆశలకు అనుగుణంగా ఇవాళ నిర్ణయాలు చేసి అమలు చేయాలి అనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకనే తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారుగా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అనేక శాఖల మంత్రివర్గ సహచరులు కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతు పలకడం జరిగింది. ప్రధానంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు కలిగేలా, మంచి జరిగేలా, సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేశామో ఎన్నికల్లో, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కుటుంబాల్లోని 65 లక్షల మందికి సామాజిక భద్రతని ఇచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి జూలై 1వ తారీఖునే మేము చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాం. ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకార సభల్లో చెప్పాం. ఈరోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది. గతంలో రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి, ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు 250 లెక్కన 1000 రూపాయలు చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే, ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి
మేము చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం. జూలై 1వ తారీఖు అంతా 1000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3000 రూపాయలని 4000 రూపాయలకి పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి సందర్భంగా మరొక మాట కూడా ఇచ్చాం. మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 3 మాసాల బకాయిలు కూడా మేము జూలై 1వ తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం. అది నెలకి 1000 రూపాయల లెక్కన 3 మాసాలకి 3000, కొత్తగా మంజూరు చేసినటువంటి 4000 కలిపి జూలై 1వ తారీఖుకి 7000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి 65 లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం. నిధులు సమకూర్చారు. ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయంలో ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో ఇప్పటికీ దాదాపు 65 లక్షల మందికి ఇచ్చేటువంటి పెన్షన్ 3000 ఉన్నది 4000 చేశాం. 5 విభాగాలుగా ఈ పెన్షన్లని విభజించడం జరిగింది. ఒకటేమో మొదటి దానిలో 3000 నుంచి 4000 రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ 12 రకాల పెన్షన్దారులకి, లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో 3000 నుంచి 4000 వరకు పెంచినటువంటి 10 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది. ఇది గతంలో 5000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా 5000 ఇస్తారు. ఆర్టిస్ట్ పెన్షన్స్ 3000 ఉన్నాయి, దాన్ని 6000 చేయడం జరిగింది. ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి ఈ 12 పెన్షన్లో. అలాగే రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 3000 నుంచి 6000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ 6000 రూపాయలు అంగవైకల్యం ఉన్నా లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ 2 భాగాలకు మాత్రం 6000కి పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవ విభాగం ఉంది. అందులో 2 రకాలు. పారాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన, వీల్ చైర్కే పరిమితమైన, అలాగే అసలు పైకి లేలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితుల నుండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో 5000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి 15000 రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 4వ భాగం పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాళ్ళు, క్రానిక్ డిసీజ్
డిసీజెస్, కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై, లివర్ విఫలమై, మరొక రకంగా లేకుంటే ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని 5 విభాగాలుగా ఉన్నాయి. ఆ 5 మందికి కూడా 5,000 రూపాయల గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇక చివరి కేటగిరీ 5వది, డయాలసిస్ పేషెంట్ ఉన్నారు. అలాగే ప్రభుత్వ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, తలసీమియా జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి నేను ముందు చెప్పిన సైనిక్ వెల్ఫేర్ కానీ, అభయ హస్తంలో పెన్షన్లు కానీ, అమరావతి ల్యాండ్లెస్ స్కూల్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ వాటిల్లో మార్పు లేదు. వీటిల్లో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత తలసీమియా ఇలాంటి డబ్బులు కలిగిన వాళ్ళకి గతంలో 10,000 రూపాయలు ఇస్తుండే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి 10,000 రూపాయలు మరి అలాగే ఇవ్వడం జరుగుతుంది. అమరావతి ల్యాండ్లెస్ స్కూల్స్ కూడా గతంలో 5,000 ఇచ్చేవాళ్ళు. ఆ 5,000 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. అభయహస్తంలో 500 రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆ విధంగా ఇస్తున్నాం. సైనిక్ వెల్ఫేర్ కూడా నేను ముందు చెప్పినట్లు 5,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి 28 రకాల పెన్షన్, సామాజిక భద్రత పెన్షన్లని పేద వర్గాల ప్రజలకి ఇచ్చేటువంటి దానిలో ఈరోజు ఇచ్చేటువంటి ఈ పెన్షన్లు ఇప్పుడు దాదాపుగా 2,700 కోట్ల రూపాయల పెన్షన్లు అయితే ఇవాళ పెంచినటువంటి సామాజిక భద్రత పెన్షన్లు దాదాపుగా 4,400 కోట్ల రూపాయలకు పైన పెంచినటువంటి పెన్షన్లనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటకి, పేదవాళ్ళ యొక్క సంక్షేమానికి మేము ఏదైతే ఇస్తామని చెప్పామో ఆ విధంగానే ఇవాళ ఈ పెన్షన్లని పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు 3,19,961 మంది లబ్ధిదారులకి సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తూ వస్తే జూన్ 1వ తారీఖు అంటే మొన్న పోయిన 1వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పెన్షన్ల మొత్తం 95,75,94,000 రూపాయలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు, 3,19,961 మంది లబ్ధిదారులకు 95,75,94,500 రూపాయలు మాత్రమే ఈ నెల్లూరు జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేశాం. రేపు జూలై 1వ తారీఖుకి నెల్లూరు జిల్లాలో ఇదే సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు 218,87,84,000 రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తున్నారు. గతంలో 95 కోట్ల
కోట్ల రూపాయల 75 లక్షలు అయితే ఇవాళ ఇచ్చేది 218,78,45,000 రూపాయలు. ఇంత వ్యత్యాసం 100% దాటినటువంటి ఇంత పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లని వాళ్ళ మా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది. 1వ తారీఖు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నామకరణం. గతంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు ఉన్నటువంటి పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్. కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తెలుగు వాళ్ళకి ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ పెన్షన్లను పెడితే మధ్యలో వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం పేరు మార్పు చేసి వైఎస్ఆర్ పెన్షన్లను పెట్టడం జరిగింది. ఇవాళ పెన్షన్లని తిరిగి పూర్వపు నామకరణంతోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనే స్కీమ్ కింద ఇవాళ కోట్లాది రూపాయలు పేదల పక్షాన నిలబడి మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా మనం చేస్తాం. ఈ విధంగా ఈ పెన్షన్ల పంపిణీ చేస్తూ పంపిణీ విధానంలో కూడా పారదర్శకత ఉండాలని అనేక రకాల చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దీనిలో ఒక్క బయోమెట్రికే కాదు, ఒకవేళ కార్మికులుగాను వయసు పైబడినటువంటి వాళ్ళు వేలి ముద్రలు బయోమెట్రిక్లో రాకపోతే ఐరిష్ టెక్నాలజీతో కన్నురెప్పలతో వాళ్ళని ఐడెంటిఫై చేయమని కూడా చెప్తారు. ఒకవేళ అది కూడా ఇబ్బంది అయితే 2 పద్ధతులు వాడమని, ఇంకా అవసరమైతే దాన్ని ప్రత్యేకంగా స్థానిక అధికారులు గుర్తింపు చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలే తప్ప ఏ ఒక్కరికి పెన్షన్ లేదు ఇవ్వలేము అని చెప్పే మాట సచివాలయ అధికారులు లబ్ధిదారులకు చెప్పకూడదనే విషయం కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ పెన్షన్ సౌకర్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం రేపు 1వ తారీఖు అంతా ఈ పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వం చెప్పేవాడు వాలంటీర్లు లేనిదే పెన్షన్లు లేవని. ఎన్నికల సమయంలో కూడా చెప్పారు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా ఇవ్వాలండి, పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఒకసారి ఎన్నికల సమయంలో ప్రభుత్వమే పంపిణీ చేసింది. ఇవాళ మేము పంపిణీ చేసి చూపిస్తాం. వాలంటరీ వ్యవస్థతో సంబంధం లేకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉంది. ఇవాళ మండల అధికారులు ఉన్నారు, ఎంపీడీఓ కార్యాలయాలు ఉన్నాయి, ఎంఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి, అలాగే సచివాలయాలు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రభుత్వ నిర్దేశితమైనటువంటి అధికార యంత్రాంగం. ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి పెన్షన్లు మంజూరు చేసినవి ఇచ్చే తీరాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి సచివాలయంలో ఇవన్నీ పంపిణీ చేస్తాం. ఇవాళ రాష్ట్రం మన జిల్లాలో 768 సచివాలయాలు ఉన్నాయి. 3,19,961 మంది లబ్ధిదారులు. సెక్రటరేట్స్ అంటే సచివాలయాల్లో ఉన్న అధికారులు 5,884 మంది ఇవాళ డ్యూటీలో ఉన్నారు. ఇంకా ఏమైనా తక్కువ పడితే మండల కార్యాలయం నుంచి, అంటే మండల పరిషత్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయం నుంచి కూడా అధికారులను తీసుకోండి. సీనియర్ పంచాయతీ సెక్రటరీస్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ను కూడా తీసుకొని వాళ్ళకు కూడా ఈ బాధ్యతను అప్పగించి చేయమని చెప్పడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క పెన్షన్ పంపిణీ
పంపిణీకి మంది ఒక్కొక్క పంచాయతీలు ఒక్కొక్క సచివాలయంలో ఏర్పడితే 416 ఒక సచివాలయానికి యావరేజ్న లబ్ధిదారులు ఉంటారు. ఇది యావరేజ్. ఒక దగ్గర 10 ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర 100 తక్కువ ఉండదు. అయినప్పటికీ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దగ్గర. వాళ్ళే డబ్బు డ్రా చేయాలి, వాళ్ళే ఆ డబ్బు తీసుకెళ్ళి లబ్ధిదారుడికి ఉదయం 6 గంటలకు మొదలై తొలి రోజు సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయాలి. ఎక్కడైనా ఒక 10% ఆగితే పక్క రోజు ఉదయం 6 గంటలకు తీసుకెళ్ళి ఇది వాళ్ళ బాధ్యత కింద చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అధికారుల్ని ఉపయోగపెట్టి ప్రభుత్వ యంత్రాంగమే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేసే విధానం, ఒక కొత్త విధానాన్ని రూపకల్పన చేసి ఇవాళ మేము జూలై 1వ తారీఖున ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టబోతున్నాం. ఇది విజయవంతమవుతుంది. లబ్ధిదారులందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాన్ని మేము ఇవాళ పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పంపిణీని అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం. దీనితో పాటు ప్రధానమైన 4 అంశాలు కూడా బాధ్యత మా అందరికీ. ఇప్పటికే క్యాబినెట్ బ్రీఫింగ్లో మా ఐఎన్పిఆర్ మంత్రి గారు క్యాబినెట్ బ్రీఫింగ్లో మీడియాకంతా కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు, ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పినటువంటి దానికి అనుగుణంగా చేసినటువంటి అనేక నిర్ణయాల్లో ఇవాళ భరోసా కల్పించడానికి పేద వర్గాలకి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మా ఎన్నికల ప్రణాళికలో మెగా డిఎస్సి పెడతామని చెప్పి మేము అందించాం. గతంలో 4 సంవత్సరాలు కాలయాపన చేసి మెగా డిఎస్సికి నీళ్లు వదిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వేరు, ఇవాళ ప్రజా ప్రభుత్వంగా ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం వేరని చెప్పి మేము తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సికి అనుమతి ఇచ్చాం. ఈ అనుమతి ఇవ్వడమే కాదు, డిసెంబర్ మాసంలోగా ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తి చేయాలి. పరీక్షా విధానం కానీ పరీక్షలు కూడా సరైనటువంటి విధానంలో అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా ప్రశ్నాపత్రం తయారు చేసే దగ్గర నుంచి వాళ్ళ రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు ప్రతిదీ అభ్యర్థులకు కూడా తెలిసే విధంగా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాదాపుగా 16,347 పోస్టులకి మెగా డిఎస్సి ఇవాళ అనుమతి ఇవ్వడం ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. దానికి కావాల్సినటువంటి జీవోలు కూడా విడుదలయ్యే త్వరలోనే మంత్రి గారు అన్ని విధాల ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మా ప్రణాళికలో భాగంగా ప్రధానమైనటువంటి మెగా డిఎస్సిని అమలు చేయడానికి ఇప్పటికే ఏర్పాటు చేశాం. ఇందులో ఎస్జిటీలుగా 6,371 పోస్టులకి అనుమతి ఇచ్చాం. పిఈటీలకు 132 పోస్టులకి అనుమతులు ఇచ్చాం. స్కూల్ అసిస్టెంట్లకు 7,725 పోస్టులకు అనుమతులు ఇవ్వడం. పీజీటీలకు 1,781 పోస్టులు అనుమతి ఇవ్వడం. పీజీటీలు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52 పోస్టులు భర్తీ చేయడానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చి మెగా డిఎస్సిలో భాగం చేయడం జరిగింది. ఈ విధంగా 16,347 పూర్తి స్థాయి డిఎస్సి ప్రకటించి దాన్ని అమలుకి చిత్తశుద్ధితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో వారే విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి
వారి నాయకత్వంలో ఈ మెగా డిఎస్సిని తప్పనిసరిగా అమలు చేయడమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది. మరొకటి, మొన్న జరిగినటువంటి దానిలో ఎన్నికలకు ముందు ఆనాడు ఉన్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకుని ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకి ద్రోహం చేయడానికి, రైతుల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేసి కాలరాయడానికి తెచ్చినటువంటి ఒక నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మేము ఎన్నికల సందర్భంలో కూడా ప్రజల ముందు పెట్టాం. ఇటువంటి నల్ల చట్టాన్ని ఆమోదిస్తే మీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది, మీ కుటుంబాలు రైతాంగంగా నష్టపోతారు, భవిష్యత్తులో మీ బిడ్డలకు మీరు ఇచ్చేటువంటి వారసత్వంలో మీ యొక్క ఆస్తిపాస్తులకి జవాబుదారీ లేదు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాం. ఎన్నికల ప్రణాళికలో కూడా మేము అనేక సందర్భాలు, అనేక సభల్లో మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, మేము అందరం కూడా పదే పదే చెప్పడం దీనివల్ల జరిగే నష్టాల్ని మళ్ళీ కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో దాన్ని చర్చించిన మీదట ఈ నల్ల చట్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మేము నిర్ణయం చేశాం. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి బిల్ ప్రిపేర్ చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారు. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని సవరించడానికి అవసరమైన చర్యలు, ఈ చట్టాన్ని రద్దు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా క్యాబినెట్లో మేము ఆదేశాలు ఇచ్చి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేకమైనటువంటి ఈ నల్ల చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి మీ ద్వారా రైతాంగానికి, ఈ ప్రాంత ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనితోటి ఇవాళ యువతకు ప్రాధాన్యతనివ్వాలి, యువతకు మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు రావాలి, నైపుణ్యవంతులుగా, విజ్ఞానవంతులుగా యువత తీర్చిదిద్దబడాలని చెప్పి మేము ఆలోచన చేస్తాం. తప్పకుండా మా ప్రభుత్వం నేటి యువతకు ప్రాధాన్యతనిచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటుకి అనేక రకాలుగా వర్క్షాపులు ఏర్పాటు చేయడానికి, యువతకి అవసరమైనటువంటి స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, రాష్ట్రంలో ఉన్న 310 ఇంజనీరింగ్ కాలేజీలు, 1400 డిగ్రీ కాలేజీలు, 267 పాలిటెక్నిక్ కాలేజీలు, 516 ఐటీఐ కాలేజీలు, దాదాపుగా 4,40,000 మంది యువతకి వాళ్ళకి నచ్చినటువంటి, వాళ్ళకి ప్రయోజనకరం కలిగేటువంటి, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి కోర్సులను వాళ్ళకి ఈ స్కిల్స్ డెవలప్మెంట్కి ఏర్పాటు చేయాలి. అది ఈ ఆర్థిక సంవత్సరం నుంచి, ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభిద్దామనేటువంటి నిర్ణయం కూడా చేసి దీనికి అవసరమైన చర్యలను కూడా తీసుకోవడానికి చర్యలు చేపట్టడం చేస్తూ వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి దీనికి కూడా ఇవాటికి ఇప్పటికే ఈ స్కిల్ ప్రొఫైల్స్ని ఏర్పాటు చేయడం, స్కిల్ ప్రొఫైల్స్నే కాదు దాని అవసరమైన స్కిల్ సెంటర్స్లో
కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక విభాగాలను ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళ ప్రభుత్వం ముందుండి శిక్షణ ద్వారా ప్రతి ఒక్కరికి భవిష్యత్తుని వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకునేటట్లు ఈ యొక్క నైపుణ్యాభివృద్ధికి మనం పెద్ద ఎత్తున వాళ్ళకి సహకరించాలని చెప్పి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇవాళ యువత ప్రధానంగా మొన్న జరిగిన ఎన్నికలు, ఈ ఎన్నికల్లో దాదాపు కొన్ని లక్షల మంది యువత వివిధ రాష్ట్రాల నుంచి, ఈ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఓటుని వినియోగించుకోవాలని, వాళ్ళ కుటుంబాలను కూడా ఏమైనా వేరే ఆలోచనలు ఉంటే ఆలోచనలు మార్పు చేసి కూటమి విజయానికి మీరందరూ సహకరించాలని చెప్పి దాదాపు 53 ప్రత్యేక రైళ్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి చేస్తే ప్రతి రైలు కూడా కిటకిటలాడుతూ మన రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని తిరిగి వాళ్ళ యొక్క ఉద్యోగాలకు, వాళ్ళ ప్రస్థానాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏసీ ట్రైన్లు వేస్తే ఏసీ ట్రైన్లలో కొన్ని సీట్లు మాత్రమే ఏసీ కంపార్ట్మెంట్లలో ఉంటాయి. కానీ కిరికిరిచిపోయింది. ఒకటికి 2-3 జనాభా ఏసీ కంపార్ట్మెంట్లలో ఏసీలు పనిచేయకపోయినా డోర్లు తీసుకొని వేలాడు రాష్ట్రానికి వచ్చి ఒక అన్యాయపు, ఒక దుర్మార్గపు పరిపాలన అంతమొందించడానికి ఈ రాష్ట్రంలో యువత ఏ ప్రాంతంలో ఉన్నా నడుమి, వివిధ దేశాల్లో ఉన్నటువంటి యువత ప్రత్యేకమైన విమానాల్లో వచ్చి రాష్ట్రంలో వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళి ఎన్నికల్లో ప్రచారం చేయడమే కాదు, స్వయంగా ఓటు వేయించి తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన, రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉండాలని కూటమిని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి యువతకి పెద్ద ఎత్తున అందుబాటులో ఉండాలి ఈ ప్రభుత్వం. యువత ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ ఇక పట్టెడు అన్నం పెడతాం. ఆకలి అని అంటే ఎవరొచ్చినా పట్టెడు అన్నం పెడతాం. ఆకలి తీర్చడం అనేటువంటిది భారతీయులుగా, హిందువులుగా, ఆంధ్రులుగా, ప్రతి మతం కులంలో ఉన్నటువంటి అందరూ కూడా చేసేటువంటి పని. కానీ అత్యంత దుర్మార్గమైన, హేయమైనటువంటి చర్య వైసీపీ పరిపాలన అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేద వర్గాల వాడు, పనులు చేసుకునేటువంటి వాడు, కూలీ పనులకు వచ్చేటువంటి వాడు తక్కువ మొత్తంతో కడుపు నిండా భోంచేసి వాళ్ళ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతుంటే ఆ అన్నా క్యాంటీన్లను రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. కాబట్టి ఇవాళ తిరిగి అన్నా క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించాలి. ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చర్యలు చేపట్టాం. గతంలో అక్షయ పాత్ర ద్వారా ఈ అన్నా క్యాంటీన్లకి అవసరమైన ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తీసుకొచ్చి వాళ్ళకి తక్కువ ధరకే కడుపు నింపే కార్యక్రమాన్ని గతంలో ఏ విధంగా చేశామో ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్లన్నింటినీ రీఓపెన్ చేయాలని, దానికి అవసరమైనటువంటి 5 సంవత్సరాలు వాటిని మూసేసినటువంటి గత
గత ప్రభుత్వాలకి విరుద్ధంగా ఈ యొక్క 188 అన్నా క్యాంటీన్లు ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి. ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 188 అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి అన్నా క్యాంటీన్లని మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి దానికి త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అక్షయ పాత్ర సంస్థని కోరాం. అలాగే అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆ యొక్క అన్నా క్యాంటీన్లన్నీ పునర్నిర్మాణం పునరుద్ధరణ జరుగుతుంది. 188 అన్నా క్యాంటీన్లు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు వెంటనే మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. దానికి కూడా ఒక ముహూర్తం నిర్ణయించి ఒకేసారి 188 క్యాంటీన్లు ఈ రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ ఫేజ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి తేదీ ఖరారు చేసుకుంటాం. ఇవి కాక రెండో విడతలు మరొక 20 అన్నా క్యాంటీన్లకి డిమాండ్. మొత్తం మీద 203 క్యాంటీన్లు మొత్తం మీద రాష్ట్రంలో ఉంటాయి. ఇవాళ 183 క్యాంటీన్లు మొదలైతే మరొక 20 క్యాంటీన్లు కూడా ఆయా సెంటర్లను గుర్తించి కొత్త అన్నా క్యాంటీన్ అవసరమైన దానికి నిర్మాణాలు జరగాల్సి ఉంటుంది. వాటిని కూడా నిర్మాణం చేస్తూ సెకండ్ ఫేజ్లో అంటే అవి కూడా ఎక్కువ సమయం లేకుండా 2-3 మాసాల్లోనే ఆ 20 అన్నా క్యాంటీన్లు కూడా మనం అమల్లోకి తేవాలి. పేదవాళ్ళకి పట్టి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి ప్రజాహితమైనటువంటి రైతు హితమైనటువంటి కార్మిక హితమైనటువంటి అలాగే యువతకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాల మీద కేబినెట్ నిర్ణయాలు నిర్ణయించి వాటిని ఇప్పటికే మీడియా ద్వారా దీనిలో మరొక విషయం కూడా చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీలన్నీ రెగ్యులర్ యూనివర్సిటీ కాకుండా ఒక ప్రత్యేక యూనివర్సిటీలో అనుసంధానమైతే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ కానీ ఈ మెడికల్ కాలేజెస్కి ఒక నిబద్ధత నిర్దేశితమైన ఆదేశాలు ఇవ్వడానికి బాగుంటుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక యూనివర్సిటీని ప్రారంభించడం, అదే ఆంధ్రప్రదేశ్ మెడికల్ యూనివర్సిటీ, మెడికల్ అండ్ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించింది. తర్వాత వారు మరణించిన తర్వాత వారి హయాంలో వారి నిర్ణయం మేరకు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ఒక గొప్ప నిర్ణయం అమలుకు వచ్చింది కాబట్టి వారి తదనంతరం ఆ మెడికల్ యూనివర్సిటీకి అంతటి గొప్ప ఆలోచన చేసిన వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలా అని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని దాన్ని నామకరణం చేసి ప్రభుత్వంలో దానికి జీవో ఇచ్చి శాసనసభలో దాన్ని చట్టం చేసి పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఆయన డాక్టరేట్ వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే కాదు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కూడా మళ్ళీ చట్టాన్ని అమెండ్ చేసి పెట్టడం జరిగింది. ఈ ప్రక్రియలో ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రోసయ్య గారి ప్రభుత్వం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ఎన్ని ప్రభుత్వాల్లో కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్నామే తప్ప పేరు మార్చేటువంటి ప్రయత్నం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే అంతటి మహానుభావుడి యొక్క పేరు ఈ రాష్ట్రంలో తొలగించాలని చెప్పి
గడిచిన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ అనే పేరు తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టాన్ని కూడా మార్చారు. ఇది అవసరమా? ఇది సమంజసమా? రాష్ట్ర ప్రజానాయకులు ఆమోదించిందా? ఇటువంటి కార్యక్రమాలకైనా మీకు అధికారం ఇచ్చింది? మరి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఇంతటి కుట్ర కుతంత్రాలతో కలిగిన ఆలోచన కలిగినటువంటి మీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం ఇవాళ ప్రజలు తీర్పించారు. అందుకనే ఇవాళ మేము ఆలోచన చేసి మొట్టమొదట ఏ నామకరణం అయితే చేశామో ఆ యూనివర్సిటీకి తిరిగి అదే నామకరణం ఉండాలని చెప్పి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తిరిగి మేము అదేవిధంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయడానికి ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఒక సమస్య కూడా వచ్చింది. సమస్యన్నా కూడా లెక్కలేయరు. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గెజెట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, కానీ ఇక్కడ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తామంటుంది గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, ఇక్కడ నుంచి ఇతర యూనివర్సిటీలకి పై చదువులకు వెళ్ళేటువంటి మెడిసిన్ పాస్ అయిన విద్యార్థులకి వాళ్ళకేమో మా దగ్గర ఉన్న రికార్డు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, మీరు తెచ్చిన సర్టిఫికేట్ ఏమో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ. మాకు ఎక్కడ కుదరడం లేదు. మీ సర్టిఫికేట్లు మేము లెక్క చేయం, మీకు అసలు ఈ సర్టిఫికేట్లకు విలువ లేదు, తిరిగిపోండి అని చెప్పి మెడికల్ కాలేజెస్లో డిగ్రీ తీసుకున్నటువంటి అనేక వేల మంది విదేశాలకు పోయి తిరిగి వచ్చారు. ఇతర రాష్ట్రాలకు పీజీ కోర్సులకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఇంతటి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ విద్యార్థుల లోడు కూడా పట్టించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎంతటి అకృత్యాలకు పాల్పడింది. అందుకని ఇవాళ మెడికల్ కౌన్సిల్ సూచనలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సూచనలు అన్నింటినీ గమనంలోకి తీసుకొని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వంగా మెడికల్ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేయాలి అనేటువంటి ఆలోచనలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి దాన్ని మార్పు చేసి దాన్ని అమల్లోకి తీసుకురావడానికి మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇలా అనేక రకాల చర్యలు, ప్రజాహితమైన చర్యలు, ప్రజలకు మేలు కలగాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో అల్టిమేట్గా దీనికి ఎవరు బాధ్యులు అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదే రాష్ట్ర ప్రజాన్ని. భవిష్యత్తు ఏ కార్యం చేసినా ప్రజల యొక్క మంచి కార్యక్రమంగా ప్రజా భవిష్యత్తుకి వాళ్ళకి మేలు జరిగేట్టుగా ఉండాలి. ప్రజాస్వామ్య నిలువలు కాపాడాలని ఈ నిర్ణయాలు చేశాం. కొంచెం ఈ నామకరణాలు చేయడం, శిలా విగ్రహాలు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో కూడా జరిగింది. ప్రాజెక్టులు తెచ్చేది ఒకటి, కట్టేది వేరొకటి, ప్రజలకు అంకితం చేసింది ఒకటి, పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేసిన ప్రభుత్వాలు వేరు, నామకరణాలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు. వీటన్నిటినీ కూడా పునఃపరిశీలన చేయాలి. చేసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నెల్లూరు జిల్లాలోనే కాదు కడప జిల్లాలో కూడా ఇలాంటివి అనేకం ఉన్నాయి. తిరుపతి జిల్లాలో కూడా వీటన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి పూర్తిగా పరిశీలన చేసి పరీక్షించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆలోచన చేసి దాని వివరణ మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం
ఉన్నటువంటి ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం, దాని ప్రాధాన్యత, దాని పవిత్రత అన్నీ కూడా వాటికి భంగం కలిగింది. ఇవాళ పవిత్రత అనేటువంటిది లేకుండా పోయింది. ఒక్క తిరుపతి వాసులే కాదు, ఒక ప్రతిపక్ష పార్టీయే కాదు, అనేక లక్షలాది మంది, కోట్లాది మంది ఈ ప్రపంచంలో, ఈ దేశంలో హిందూ ధర్మాన్ని, హిందూ ఆలయాల సంప్రదాయాన్ని గౌరవించినటువంటి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత భంగం కలిగిందని చెప్పి అనేక రకాలుగా మీడియాలో రావడం జరిగింది. అవి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాట్లాడటం జరిగింది. మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటి తన పర్యటన తిరుమల శ్రీవారి దర్శనానికి మా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్రంలో సుభిక్షమైన వాతావరణం ఉండాలి, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలకి మీ ఆశీస్సులు ఉండాలి, పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని నేను తిరిగి పవిత్రతను కాపాడడానికి నా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు అక్కడ ప్రకటన చేయడం, నా మొదటి ప్రయత్నం ప్రక్షాళన ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచే నా ప్రక్షాళన ప్రారంభిస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు. దీనికి కావాల్సినటువంటి దానిలో అపవిత్రమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలం ఆ ఆలయం యొక్క సంప్రదాయాలు, ఆలయ యొక్క నిర్దేశాలను, పవిత్రతని పూర్తిగా భంగం చేసినటువంటి అధికారుల్ని అక్కడి నుంచి తొలగించడం మొదటి విడతగా మా ప్రయత్నం ప్రారంభించడం. దానికి జాయింట్ ఈఓ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి పూర్తి బాధ్యతలు వెంకటేశ్వర స్వామినే వాళ్ళకి అప్పచెప్పేయడం జరిగింది. అటువంటి దుర్మార్గాలకు పాల్పడిన ప్రభుత్వానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రజల రూపంలో బుద్ధి చెప్పారు. ఈ అధికారాన్ని తొలగించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ప్రారంభించే పనులు నూతనంగా సీనియర్ అధికారి అయినటువంటి శ్రీ శ్యామలరావు గారు ఐఏఎస్ గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పటికే నియమించడం జరిగింది. తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి ప్రభుత్వ పరంగా, ఆధ్యాత్మిక పీఠాధిపతులు, మఠాధిపతులు, అనేక మంది పెద్దల యొక్క సహకారం, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటూ ఆ దేవాలయ పవిత్రతను కాపాడటం. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27,000 దేవాలయాలు, 27,000 దేవాలయాల్లో 7,000 దేవాలయాలు పెద్ద దేవాలయాలు, అందులో ఇంకా పెద్ద దేవాలయాలు మరొక 7 ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అలాగే కాణిపాకం, కనకదుర్గమ్మ ఆలయం, అన్నవరం, సింహాచలం, సూర్య దేవాలయం, ఇలాంటి అనేక ఆలయాలు. మనకు పక్కనే ఉన్నటువంటి శ్రీరామనవమి ప్రాధాన్యత చెందిన ఒట్టిమిట్ట ఆలయం, అలాగే శ్రీ రామతీర్థం విజయనగరంలో ఉన్న రాముల వారి గుడి, ఇలాంటి పెద్ద ఆలయాలు. వీటన్నిటినీ కూడా ప్రక్షాళన దిశలో వాటి పవిత్రతను కాపాడు పునర్నిర్మాణం చేయాల్సి వస్తే పునర్నియామకాలని చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న ఆలయ కమిటీలన్నింటినీ
వాటన్నిటినీ కూడా మేము రద్దు చేయలేదు, కానీ ఇప్పటికే చాలామంది వాళ్ళకి సమయం ఉన్నా మేము పరిపాలనలో చేయలేమని చెప్పి రాజీనామాలు చేశారు. ఇంకా కొంతమంది రాజీనామాలు చేయాల్సిన అవసరం చేస్తారని వాళ్ళు చూస్తున్నాం. వాళ్ళు చేస్తే మంచిది, లేకపోతే చేయాలనేటువంటి ఆదేశం కూడా నా శాఖని మేము కూడా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో నిర్ణయం తీసుకుంది. మా శాఖ కూడా ఆ విధంగా పనిచేస్తున్నాం. మాకు కూడా ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు మారారు. ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్గా ఉన్న కరికాల వల్ల రిటైర్ అయ్యడానికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. వాళ్ళు మేము ఎక్స్టెన్షన్ ఇవ్వలేము. ఉన్న అధికారులు చాలామంది వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి కాబట్టి వారిని మేము అడగలేదు. ఆయనే రాజీనామా చేసి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో మంచి అధికారులు వేయాలి. కమిషనర్ రికమెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకోవాలి. అన్ని శాఖల మా శాఖలో ఉన్న అన్ని జిల్లాల్లో అధికారులు వాళ్ళందరితో కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ దేవాదాయ శాఖని సమృద్ధిగా నిధులు ఉన్నాయి. నిధులతోటి మేము ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇటీవలనే ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆయన ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానంలో భాగమైన బ్రాహ్మణులకు, అర్చకులకు ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి ధూపదీప నైవేద్యాన్ని పెంచుతాము మేము అధికారంలోకి వస్తే అని ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రమాణానికి అనుగుణంగా గతంలో 5,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 10,000 రూపాయలు చేయడానికి మేము దానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని మేము పంపడం జరిగింది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకున్నారు. ధూపదీప నైవేద్యంలో ఇప్పటికే 2,000 చిల్లర ఆదాయాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆదాయాలు 50,000 లోపల ఆదాయం వాళ్ళు కనీసం అర్చకులకు కూడా జీతాలు. దీపం వెలిగించడానికి ఒత్తి నూనె కొనడానికి కూడా డబ్బులు. ఇటువంటి ఆలయాలన్నింటినీ గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానివ్వండి వాళ్ళందరితో కూడా చర్చించి దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ ఆలయాలకన్నిటికీ తొలి విడతగా అన్ని ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన వాటికి 5,000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేయడానికి ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని పంపించి వారి అనుమతి రాగానే తప్పకుండా ఈ యొక్క ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే 5,000ని 10,000 చేసి ఇవ్వడానికి దేవాదాయ శాఖ సంసిద్ధం.